హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నటరత్న ఎన్టీ రామారావు గారు పౌరాణిక పాత్రల పోషణలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పాండవ వనవాసం చిత్రంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో దుర్యోధనుడి పాత్రను తాను అనుకున్న శైలిలో చూపించేందుకు స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆయన దర్శకత్వ ప్రతిభకు, పౌరాణిక అభినయానికి నిదర్శనంగా నిలిచి ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ పాండవీయం సినిమా గురించిన విశేషాలని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నటరత్న నందమూరి తారక రామారావు గారు పురాణ పాత్రలకు ప్రాణం పోయడంలో తనదైన శైలిని ప్రదర్శించి భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. రావణ, సుయోధన, బృహన్నల వంటి క్లిష్టమైన పాత్రలను సైతం అవలీలగా పోషించి పౌరాణిక పాత్రల పోషణలో తనే నంబర్ 1 అని నిరూపించుకున్నారు. కొన్ని చిత్రాలు కేవలం ఆయన నటించడం వల్లే ఆడాయంటే అతిశయోక్తి కాదు. 1960లలోనే హిందీ నిర్మాతలు అధిక పారితోషికం ఆఫర్ చేసిన తన పౌరాణిక అభినయాన్ని తెలుగుకి మాత్రమే పరిమితం చేశారు. అయితే పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ గారు భీముడిగా, ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడిగా నటించారు. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో భీముడి హీరోయిజం దుర్యోధనుడి అభినయం ముందు నిలవలేకపోయింది అన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఎన్టీఆర్ గారును ఆలోపింపజేశాయి. దుర్యోధనుడి పాత్రను తనదైన శైలిలో మరింత ప్రభావవంతంగా పోషించి తీరాలనే పట్టుదలతో స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. విలన్ పాత్రను హీరో స్థాయిలో చూపించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇంతకుముందు సీతారామ కళ్యాణం, గులేబకావలి కథ చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఎన్టీఆర్ గారు తన పేరును దర్శకుడిగా వేసుకోలేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి కూడా అలాగే చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పి పుల్లయ్య గారు దర్శకుడి పేరు లేకుండా సినిమా విడుదల చేయడం దర్శకుడి స్థానాన్ని అవమానింపజేయడమే అని నచ్చజెప్పడంతో ఎన్టీఆర్ గారు ఆ చిత్రానికి దర్శకుడిగా తన పేరును వేసుకున్నారు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి ఎన్టీఆర్ గారి సోదరుడు త్రివిక్రమరావు గారు నిర్మాతగా వ్యవహరించారు. ఈ అన్నదమ్ముల మధ్య అద్భుతమైన అవగాహన ఉండేది. సెట్లో వారు ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు. కళ్ళతో సైగలు మాత్రమే చేసుకునేవారు. అది మిగిలిన వారికి ఎవరికీ అర్థమయ్యేది కాదు. కథ ఎంపిక, సంగీత చర్చలు, చిత్ర నిర్మాణ పర్యవేక్షణ వంటి బాధ్యతలన్నీ త్రివిక్రమరావు గారు చూసుకునేవారు. నటన, దర్శకత్వం విషయాలను మాత్రమే ఎన్టీఆర్ గారు పర్యవేక్షించేవారు. ఈ సినిమాలో రుక్మిణిగా కేఆర్ విజయ గారు నటించారు. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. భీముడిగా కన్నడ నటుడు ఉదయ్ కుమార్ గారు నటించగా కాంతారావు గారు, శోభన్ బాబు గారు, రాజనాల గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాల నాగయ్య గార్ల వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. భారీ సెట్స్ వేసి ఎంతో రిచ్గా నందమూరి సోదరులు ఈ సినిమాని నిర్మించారు. ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పాండవీయం చిత్రం తీయడానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు పెట్టారట. రవికాంత్ నాగాయ్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో శ్రీకృష్ణ విశ్వరూప సందర్శన దృశ్యాన్ని ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ గారు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆ ముందు రోజు జరిగిన షూటింగ్ రషెస్ను చూసేవారట. ఒకరోజు అందరూ కలిసి రష్ చూస్తున్నప్పుడు 1200 అడుగుల నిడివి కలిగిన దుర్యోధనుడి సన్నివేశం అది. ఎన్టీఆర్ గారు అద్భుత అభినయం చూసి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కానీ ఎన్టీఆర్ గారు సీరియస్గా ఉండటం చూసి త్రివిక్రమరావు గారు ఏమైందని అడిగారట. దుర్యోధనుడు ఫ్రేమ్లోకి అడుగు పెడుతున్నప్పుడు కిరీటం కొద్దిగా కదులుతుంది. ఆ షాట్ మళ్ళీ తీద్దామన్నారట ఎన్టీఆర్ గారు. దానికి త్రివిక్రమరావు గారు
మీరు దర్శకుడు గనక ఎన్నిసార్లైనా తీద్దామంటారు. కానీ నిర్మాతగా నేను డబ్బు, సమయం, ఖర్చు అన్నీ చూసుకోవాలి. అయినా జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తన సర్వస్వం కోల్పోయేదానికి అశుభ సూచనంగా కిరీటం కదిలింది అని సరిపెట్టుకోవచ్చు కదా అన్నారు. తమ్ముడి తెలివితేటలకు ఎన్టీఆర్ గారు ఆనందించి సరేనన్నారట. శ్రీకృష్ణుడి పాత్ర పోషణలో ఎన్టీఆర్ గారుకు తిరుగులేదు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో దుర్యోధనుడి పాత్రను కూడా అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ గారు ఈ పాత్రని అద్భుతంగా చేశారు అనే కంటే ఆ పాత్రలో ఇమిడిపోయారు అనడం బాగుంటుంది. ఇక కేఆర్ విజయ గారు రుక్మిణి పాత్రలో ముగ్ధ మనోహరంగా చేశారు. గతంలో సిఎస్ఆర్ లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల గారు ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్రధారణకు ధూళిపాల గారు కొత్త ఒరవడిని సృష్టించారు. జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ గారు వాళ్ళ పాత్రల్లో జీవించారనే చెప్పుకోవాలి. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. భారత కథలో భాగవత కథ రుక్మిణి కళ్యాణాన్ని జోడించారు. అయితే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడిపోయింది. కంటిన్యూటీ ఎక్కడా చెడలేదు. మయసభ సెట్టింగ్ చాలా బాగుంటుంది. భారీ సెట్టింగ్. ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారట. ఆ సెట్ విజయవాహిని స్టూడియోలో వేశారట. ఆ ఫ్లోర్లో ఎవరిని అనుమతించేవారు కాదట. దానిని గురించి విన్న స్టూడియో అధినేత బి నాగిరెడ్డి గారు ఆ సెట్ను చూద్దామనంటే ఫ్లోర్లోకి ప్రవేశానికి అనుమతి లభించలేదు. విషయం తెలిసిన ఎన్టీఆర్ గారు త్రివిక్రమరావు గారు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకెళ్లి సెట్ చూపించారట. పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు, దర్శకత్వంలో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్టీ రామారావు గారు. పండిత పామరుల మెప్పును పొంది సంస్థకు కీర్తిని కనకాన్ని సంపాదించిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. భారత భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 13, 1966లో విడుదలైంది. పరిత్రాణీయ సాధూనాం వినాశయాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే అనే భగవద్గీతలో పలికిన శ్రీకృష్ణుడి ధర్మపదంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి వారి అభ్యుదయానికి దోహదపడిన విధానం ఈ సినిమా యొక్క కథ. ఫ్రెండ్స్, ఇదండి శ్రీకృష్ణ పాండవీయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.